ప్రభు యొక్క బల్లలో మనము పాల్గొనడానికి ముందు కొన్ని హెచ్చరికలు మనము తీసుకున్నట్టు వారమై ప్రభు బల్లలో మనము పాల్గొందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము ఒక్క మాట 24వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 24వ వచనం అందరం కలిపి చదువుకుందాం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఇది మీ కొరకైన నా శరీరము. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం అందరం కలిపి చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం అందరం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరూ కలిపి చదువుకుందాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవా, నమ్మదగిన వాడ, నీకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన మాటల ద్వారా మీరు నాతో మాట్లాడమని కోరుతున్నాం దేవా. మేమేమై ఉన్నామో అది నీ కృప వల్ల ఉన్నాం తండ్రి. ప్రభా, వాక్యము నీది, ప్రజలు నీ వారు. పరిశుద్ధాత్ముడు మాకు సహాయము చేసే తండ్రి వ్యక్తిగా మీరు ఉంచారు. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మాకు బోధించే ప్రతి ఒక్క వాక్య భాగాన్ని మాకు మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మీ సహాయం దయచేయండి. కన్నా కూర్చున్న వారందరూ యోగ్యులు నాయన, గొప్పవారు, గనులు, వాక్య అనుభవం కలిగిన వారు. నేను కేవలం నిష్ప్రయోజకుడు నాయన తండ్రి. ప్రభా, నీ ఆత్మ నాకు సహాయం చేయకపోతే నేనేమి బోధించలేను. నేనేమి కారు నిప్పు తీసి నా పెదవులు కాల్చమని కోరి తండ్రి, పవిత్రమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉపయోగకరమైన, క్షేమకరమైన, పరీక్షకు కూడిన మాటలు మాకు దయచేసి పెట్టమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో ఈ మాట ఉంది, చదువుతారా? 1 కొరింథీ 11:24. దానిని విరిచి, చాలమ్మా, ఇది మీ కొరకైన నా శరీరం, మీ కొరకైన నా శరీరము. అదే లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనములో ఏం చెప్తున్నాడంటే, చదవండి. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, మీ కొరకైన నా శరీరము, మీ కొరకు ఏమండి ఇయ్యబడుచున్న నా శరీరం. ఎవరిది ఆ శరీరం? ఎవరిది? యేసు ప్రభువారిది. ప్రభువారు అదే మాట చెప్పారు. అపోస్తలుడైన పౌలు కూడా అదే మాట చెప్పారు. ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మీ కొరకు ఈ శరీరం ఇవ్వబడుతుంది, మీ కొరకు ఈ శరీరము ఇవ్వబడుతుందని ప్రభువారు చెప్పారు. అది అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయము 24వ వచనములో ఇది మీ కొరకైన శరీరం. అపోస్తలుడైన పౌలు కూడా అదే ప్రత్యక్షత. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము శరీరధారిగా రావటానికి కారణము మన కొరకు. అది ఆ 2 యొక్క వాక్య భాగాలలో మనము చూసినట్లయితే ఆయన శరీరము దాల్చడము మన కొరకు, మీ కొరకు,
ప్రభువారు కూడా అదే మాట చెప్పున్నారు, మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం. ప్రభువారు కూడా అదే మాట చెప్పున్నారు. ఆయన కొరకు కాదు ఆ శరీరము. ఆయన ఏదో ఈ మానవుల మధ్య నివసించి గొప్ప అనిపించుకోవటానికి ఆయన శరీరధారి కాలేదు, లేక మహాత్ముడని పిలిపించుకోవడానికి ఆయన శరీరము దాల్చలేదు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమవడానికి కారణం ఏంటో తెలుసా? మన కొరకు, మన కొరకు. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు ఇయ్యబడిన శరీరము, మీ కొరకు ఇయ్యబడిన శరీరం. ఈ శరీరం ఎలా ప్రత్యక్షమైంది? అందుకే 1 తిమోతి 3:16 అంటాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. శరీరము దాల్చి ఆయనకి శరీరము లేదు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మన కొరకు, అది గమనించండి, అది మన కొరకు శరీరము దాల్చవలసి వచ్చింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, యోహాను సువార్త మనకు తెలిసిన కడత వాక్యమే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కను. ఈ శరీరం ఎందుకు ఇవ్వబడింది ప్రభువారికి అంటే ఆయన మహిమను కనుగొనడానికి. మానవుడు పాపము చేసి మహిమను కోల్పోయాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు, పోగొట్టుకున్నారు. దేవుడిచ్చే మహిమను కోల్పోయారు. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకానికి రావటానికి కారణం ఏంటి తెలుసా? మళ్ళీ మనము తండ్రి మహిమను కనుగోవడానికి, మళ్ళీ మనము తండ్రి మహిమను పొందుకోవటానికి, మళ్ళీ మనము తండ్రి మహిమతో ఆ ఏకమవటానికి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. శరీరము దాల్చవలసి వచ్చింది. మీ కొరకు ఇయ్యబడిన శరీరము, మీ కొరకైన శరీరము. ఆయన శరీరము దాల్చినది మన కొరకు, మన కొరకు, మన కొరకు. ఆయన ఏదో మీ అందరికన్నా ఉన్నతుడు అని చెప్పుకోవడానికి కాదు, మీ అందరికన్నా మహాత్ముడు అని చెప్పుకోవడానికి కాదు. అటువంటి దేవుడు ఈ బల దగ్గర మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జన్మలో ఉన్న శ్రేష్ఠత ఏంటి? ఆ శరీరం ఎటువంటిది అంటే పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలక్షమైనది, నిర్దోషమైనది. మనలాంటి పుట్టికైన పుట్టలేదు, మనలాంటి పుట్టికైన పుట్టలేదు. చూడండి మత్తయి సువార్త కొన్ని మాటలు చూద్దామా? ఆయన ఎంత పవిత్రంగా జన్మించాడో. 16వ వచనం, 1:16 జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు ఆయనకు శరీరం ఇవ్వబడింది? చూడండి 1:14 మత్తయి సువార్త. చదవమ్మా. 16 క్షమించండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఏం చెప్పబడిందండి? ఆమె యందు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అదే అధ్యాయం 5వ వచనం. అదే అధ్యాయం 5వ వచనం. సల్మాను కనెను. అక్కడేం రాయబడిందండి? సల్మాను రాహాబునందు, అంటే వారిద్దరు ప్రమేయం ఉంది. రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. 16 చదవము ఇప్పుడు. యాకోబు యాకోబు లేక మరియా అనలేదు ఇక్కడ. సల్మాను రాహాబ్ అనేటట్టు, అలాగే ఏమందండి రూతు బోయాజ్ అన్నట్టు ఇక్కడ అనబడలేదు. ఆమె యందు. ఎంత పవిత్ర జన్మ అండి. చూడండి ఇంకా అక్కడే చూద్దాం. ఆయన జన్మను గూర్చి ఎంత 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 పరిశుద్ధమైన జన్మ ఆయనది. ఎందుకు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడంటే మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము. చూడండి 18వ వచనం. ఎటు పరిశుద్ధాత్ముడు ఆ జన్మను గురించి ఎటువంటి మాటలు చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 18వ వచనం మత్తయి సువార్త. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా
ఆ, వారేకము కాక మునుపు. చూడండి ఆ జన్మ యొక్క పవిత్రతను పరిశుద్ధాత్ముడు ఎలా వివరిస్తున్నాడు. వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. సరే పోనీ ఆ జనాలకి ఏదో కనబడవచ్చు, కానీ యేసేపు మనస్సాక్షి ఉంది కదా, మరియకు మనస్సాక్షి ఉంది కదా. చూడండి యేసేపు మనస్సాక్షి ఆ జన్మను గురించి ఏమని చెప్తున్నాడు చూడండి. 19వ వచనం. ఆమె భర్త అయిన యేసేపు ఆమెను అవమానపరచనొల్లక. అంటే అర్థం ఏంటి? ఆయన జన్మలో ఏముందండి, నేను తప్పు చేయలేదని ఎవరన్నారు? యేసేపు అన్నాడు. అరే నా ప్రమేయం అంటూ ఏమి? రాహాబు లేకపోతే రూతు అక్కడ కనబడుతున్నారు. నందుక ఇక్కడ ఆమె యందు స్త్రీ సంతానముగా ప్రభువారు పుట్టారు. అక్కడితో అయిపోయిందా? ప్రవచనము కూడా ఉంది. 22వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక, ఆయన పుట్టుక యొక్క పవిత్రత, పరిశుద్ధత ఎంత నిష్కల్మషమైనదో, ఎంత నిందారహితమైనదో. ఇదిగో కన్యక గర్భవతి అయి ఏమంటుంది? కుమారుని కొనను. అయిపోయిందా? అవ్వలేదు. 25వ వచనం, మత్తయి సువార్త, కొంతమంది జరగండి అమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఆయన పుట్టి యొక్క పవిత్రత. యేసేపు కూడా తనను తాను ఏమి చేసినంటే ఎంతగా ఆశా నిగ్రహము కలిగిన వాడుగా ఉన్నాడో. ఎంత ఆశ! ఎరుగకుండెను అంటే ఇన్ని మాటలు ప్రభు యొక్క పుట్టుకన పవిత్రతను తెలియజేసేదిగా ఉంది. అయిపోయిందా? కాదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం. కన్యక. చూడండి యేసు ప్రభువారు ఎంత భూలోకములో ఆయన పుట్టినట్టు ఎవరు పుట్టలేదు, ఆయన జీవించినట్టు ఎవరు జీవించలేదు, ఆయన మరణించినట్టు ఎవరు మరణించలేదు, ఆయన మృత్యుంజయుడైనట్టు ఎవరు. అందుకైన దేవుడు. అటువంటి మానవుడు కానీ అటువంటి దేవుడు కానీ లేడు. ఆయన జన్మించినట్టు ఎవరు జన్మించలేదు, ఆయన జీవించినట్టు ఎవరు జీవించలేదు, ఆయన మరణించినట్టు కూడా ఎవరు మరణించలేదు, ఆయన జయించి మరణాన్ని జయించినట్టు కూడా ఎవరు. ఆయన ఏకైక దేవుడు. అతను పుట్టినట్టు ఎవరు పుట్టలేదు. చూడండి కన్యక అక్కడ చెప్తున్నాడు. 27వ వచనం చదవమ్మా. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం. ఆ కన్యక పేరు ఏమైందండి? మరియా. అయిపోయిందా? అవ్వలేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కృప ద్వారా. 30వ వచనం కూడా చూడండి. దూత మరియా భయపడకము, దేవుని వలన నువ్వు ఆయన జన్మలో ఉన్న పవిత్రత, పరిశుద్ధత ఎంత పరిశుద్ధమైనదో. ఎందుకు ఆయన శరీరము దాల్చవలసి వచ్చిందంటే మీ కొరకు విరువబడిన నా శరీరం. ఈ శరీరము తిని ఈ రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము ప్రభువారు చెప్తున్నాడు. అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, మీ కొరకైన శరీరము. మరి శరీరము దాల్చాలంటే ఏం కావాలండి? జన్మ కావాలి కదా. జన్మ కావాలి అంటే పాపంలోనే కదా పుడతారు. మరి అది ఆయన పాపిగా ఎంచబడతాడు కదా. అందుకే ఆయన జన్మ పవిత్రమైనది. చూడండి, అంత మాత్రమే కాదు, ఏమంటుంది చూడండి, మరియ కూడా తన సాక్ష్యం చెప్తుంది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం. తన శీలమును గురించి, తన క్యారెక్టర్ గురించి ఆమె చెప్తున్న మాట ఏమిటో చూడండి, ఎంత పవిత్రమైనదో చూడండి. 34. అందుకు మరియ నేను పురుషను ఎరుగను దాననే ఆమె కూడా చెప్తుంది. ఎంత పవిత్ర జన్మ అండి.
ప్రభువారు. ఆయన పుట్టినట్టు ఎవ్వరు పుట్టలేదు. ఆయన జన్మ పవిత్రమైనది కాబట్టి ఈ పాపిని రక్షించడానికి నా కొరకు విరవబడ్డాడు, నా కొరకు నలుగొట్టబడ్డాడు, నా కొరకు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. మరి ఎలాగా? 35వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. పరిశుద్ధుడైన దేవుడు తన ప్రియకుమారుని పంపించినప్పుడు ఆ పరిశుద్ధతనే వాడినాడు. ఆ పరిశుద్ధతనే ద్వారానే అతడు పుట్టినాడు. చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, ఆ దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. అబ్బా, ఎంత మంచి మాట! ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన జీవితంలో పరిశుద్ధత. చూడండి, ఎంత మంచి మాటలండి, ఎంత మంచి మాటలు. లూకాసు వార్త 2వ అధ్యాయం అయిపోయిందా? 5వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోసేపు తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా. ఎంత ఎంత పరిశుద్ధాత్ముడు ఎలా క్రియ చేస్తున్నాడు చూడండి. ఏ మాత్రం వారి దగ్గర భేదాభిప్రాయాలు లేవు. యోసేపు దగ్గర, మరియ దగ్గర ఏ మాత్రము భేదాభిప్రాయాలు లేదు. వేలెత్తి చూపించలేదు ఎప్పుడు. ఆమె గర్భము దాల్చింది మొదలు ఆ గర్భము నిండు శూలాలుగా ఉన్నప్పుడు ఆమె ప్రసవించే వరకు కూడా ఏ నాడు కూడా యోసేపు ఆమెను వేలెత్తి చూపించలేదు. ఆయన జన్మలో ఉన్న పవిత్రత అటువంటిది. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. మీ కొరకైన నా శరీరము. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని మాటలండి. ఆఖరికి ఒకసారి శిష్యులు అన్న క్షమించండి, యూదులు ఆయన ఒక మాట అనేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 41వ వచనం. అబ్రహామును గురించి అదంతా మనం చెప్పుకోలేము, కానీ అబ్రహామును గురించి ప్రభువు చెబుతూ, పాపమునకు ప్రతివాడు దాసుడు, పాపం చేయవాడు పాపానికి దాసుడని అబ్రహాం పిల్లల గురించి ఆయన వారితో చెప్పుతూ ఆయన ఒక వారేమన్నారు చూడండి, చదవమ్మా 41. ఒక చిన్న మాట అనేసారు. ఏమన్నారండి? చూడండి, అక్కడ ఎంత మంచి మాట ఉందో. మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు అంటే వారేమన్నారు? వెంటనే ఒక మాట విసిరారు. ఏమంటాడు? మేము వ్యభిచారమందు. మరి వ్యభిచారమందు పుడితే ఏమవుతుంది? రాళ్ళ రువి చంపాలి. మరి నువ్వు ఎలా బతికావు? అసలు భూమి మీదకే రావు కదా, నీ తల్లి మరణించాలి కదా. ఎంత పవిత్రతో మనుషులు ఏమన్నా, ఎవరు ఏమి అనుకున్నా కూడా ఆయన జన్మ పవిత్రమైనది. అయిందా? అంతవరకు కాదు. 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం. 47వ వచనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:47. మొదటి మనుషులు అంటే ఎవరండి? ఆదాము. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి ఆదాము, కడపటి ఆదాము కదండి. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి. ఎక్కడొచ్చాడండి? నీ కొరకు శరీరము దాల్చి ఎక్కడొచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు. అందుకే పౌలు గారు అంటారు, తిమోతి పత్రిక 3:16లో, ఆయన సశరీరుడుగా ఏమయ్యాడండి? ప్రత్యక్షుడయ్యాడు. ఆయన జన్మను గూర్చి, ఆయన పవిత్ర జన్మను గూర్చి, పరిశుద్ధమైన జన్మను గూర్చి ఎన్ని మాటలు, ఎన్ని రుసువులు ఉన్నాయో కదా.
ఈ రుజువులే కాదు, వేదాలు కూడా చెప్తున్నాయి. ఈ రుజువులే కాదు, సామవేదములో సహస్రనామాలలో చెప్పబడుతున్న మాటలు ఓం బ్రహ్మపుత్రాయ నమః. ఎవరండి అతడు? దేవాది దేవుడి కుమారుడై ఉండాలి. ఓం కన్యసుతాయ నమః. కన్యకు అతడు సుతుడుగా పుట్టాలి, కుమారుడుగా పుట్టాలి. అర్థమైందా? ఓం ఏకశిలాయ నమః అంటే శిలువ మీద అతడు మరణించిన వాడుగా ఉండాలి. ఓం మృత్యుంజయ నమః అంటే అతడు మరణాన్ని జయించేవాడుగా ఉండాలి. మరి ఎవరున్నాయి ఆ క్వాలిటీస్ అని? ఎవరిలో ఉన్నాయి చెప్పండి? సామవేదాల్లో సహస్రనామాలు నేను కొన్నే చెప్పాను, ఎన్నో ఉన్నాయి, ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన జీవితం పవిత్రమైనది, ఆయన మరణం, ఆయన మరణించినట్టు కూడా ఎవరు మరణించలేదు. ఆయన ఎలా ప్రత్యక్షుడయ్యాడండి? సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఒక దైవత్వము కలిగిన వాడు శరీరము దాల్చాలంటే ఎన్ని మార్పులు జరగాలండి చెప్పండి? ఎన్ని మార్పులు జరగాలి? ఒక ఉన్నతమైన వాడు భూలోకానికి రావాలి అంటే, పరలోక సంబంధి భూలోకానికి రావాలంటే ఎన్ని మార్పులు జరగాలి? సామాన్యము కాదండి. అసమానమైన క్రియ జరిగింది ప్రభు జన్మలో. ఎందుకో రాత్ర మా కుటుంబ ఆరాధనలో జరిగిన మేము ఈ క్రిస్మస్ సీజన్లో 20 తారీఖు నుండి 25 వరకు క్రిస్మస్ గురించే వర్తమానాలు, అదే గొల్లల గురించి అన్న చెప్పాడు. రాత్రి మేమేమి ధ్యానం చేసుకున్నాం, అదే పాట అన్నగారు తీశారు. అర్థమైందండి? బాగా నాకు ఆలోచిస్తుంది. అంటే నేను ఒక్కొక్క సీరియస్గా కుటుంబ ఆరాధనలో 5 దినాలు చెప్తూ వస్తున్నాను. 20వ తారీఖుని క్రిస్మస్ కాన్వాయ్ అని ఒక సబ్జెక్ట్ చెప్పాను వాళ్ళకి. అలాగే ఒక్కొక్కటి రాత్రి షెపర్డ్స్ గురించి చెప్పా. అలాగా ఒక్కొక్క దినము కుటుంబ ఆరాధనలో వాళ్ళకి ఒక్కొక్కటి. మేము నలుగురమే, కానీ దేవుని మహిమను మేము చూస్తున్నాం. ఎందుకు సశారీరుడుగా రావటానికి ఎన్ని మార్పులు జరగాలండి? ఎన్ని మార్పులు! ఇండియన్ క్రికెట్ టీము విదేశాలకు వెళ్తే ఏమో తెలుసా, వాళ్ళకు ఒక వారం రోజులు ఏం చేస్తారు, అట్మాస్ఫియర్కి అలవాటు పడాలి, లేకపోతే ఆడలేరు. అర్థమైందండి? ఇక్కడున్న వాతావరణం వేరు, అదే వెస్టిండీస్కి వెళ్తే ఎలా ఉంటారండి, అక్కడ ఒక్కసారి బగ్గుమంటారు. అదే ఆస్ట్రేలియాలో ఒక్కసారి చల్లబడిపోతారు. ఆ వాతావరణానికి అలవాటు పడాలి. అక్కడ ఆడాలి అంటే ఆ గ్రౌండ్స్లో ఆ వాతావరణాన్ని వారు అనుభవించి ఆడాలి అంటే ఏమవ్వాలి? ముందు కొంత సమయం, కొన్ని దినాలు వారేం చేశారంటే అక్కడ వాతావరణానికి అలవాటు పడతారు కదా, ఎంతో జాగ్రత్తగా. లేకపోతే తెలియని 16 మంది సిక్ అయిపోతే ఏమొస్తారు, మళ్ళీ రిటర్న్ ఫ్లైటే ట్రన్ వచ్చేస్తారు. ప్రభువు యొక్క శరీర ధారణలో, ప్రభువు శరీరము దాల్చిన దాంట్లో ఎన్ని మార్పులు జరిగాయి తెలుసా? క్లుప్తముగా చూసి ముగిద్దాం. మొదటి మార్పు, స్థలము మారింది. మొదటి మార్పు ఏమిటండి? స్థలము మారింది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. ఆయన ఎక్కడ వాడండి చెప్పండి? ఎక్కడ వాడు? పైన ఉన్నవాడు. మనం ఎక్కడ వారం? క్రింద వారం. మనం భూలోకంలో ఉన్నాం, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన మహామహిమలో ఉన్నాడు. పాపలోకంలో మనం ఉన్నాం, పరిశుద్ధ లోకంలో ఆయన ఉన్నాడు, దేవుని దగ్గర ఆయన ఉన్నాడు. సాతాను యొక్క ఊరిలో మనం ఉన్నాం. ఆయన శరీరము దాల్చడానికి మొదటి మార్పు ఏమిటో తెలుసా? స్థలము మారింది. నీ కొరకు స్థలాన్ని మార్చాడు ఆయన. పైనున్న వ్యక్తి క్రిందకు వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, మీరు క్రింద వారు, నేనెవరండి?
నేను పైవాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడును, ఆయన ఈ లోక సంబంధుడు కాదు. స్థలము మారిపోయింది, స్థలము మారిపోయింది. శరీరము దాల్చడం అంటే సామాన్యమైన మాట కాదు. ఒక దేవాది దేవుడు మానవ జన్మలో జన్మించాలి అంటే ఎవరో చెప్పినంత కథలు, పిట్ట కథలు కాదు. స్థలము మారింది. ప్రభువే చెప్తున్నాడు, మీరు క్రిందవారు, నేను పైవాడును. మీరు క్రిందవారు, నేను పైవాడును. ఏమంటాడు? మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. స్థలము మారింది. అందుకే అంటాడు కదా ఆయన. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయం, మనకు తెలిసిన మాటలు ఉండే మాట్లాడుకుందాం. 15వ వచనం, 1:15. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలమ్మా. పైనున్నవాడు తన స్థలాన్ని ఎక్కడికి మార్చాడు? ఎక్కడ మార్చాడండి? పైనున్న పరలోకములు ఉన్నవాడు ఈ లోకానికి తన స్థలాన్ని మార్చాడు. ఈ లోకమునకు తన స్థలాన్ని మార్చాడు. ఎందుకు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని, పైనున్నవాడిని. నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. నేను రక్షించడానికి ఆయన ఏం చేశాడు? శరీరము దాల్చవలసి వచ్చింది. ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. శరీరధారి అయిన క్రీస్తు నీ కొరకు స్థలము మార్చాడు, నా కొరకు స్థలము మార్చాడు. నేనున్న స్థలానికి వచ్చాడు, నేనున్న స్థితిగతికి వచ్చాడు, నాలాంటి శరీరము దాల్చాడు, నా కొరకై మరణించడానికి ఇష్టపడి వచ్చాడు. స్థలము మారింది. ఆయన శరీర ధారణలో స్థలము మారింది. రెండవదిగా ఆయన స్థితి మారింది. రెండవది ఏంటండి? స్థలము మారింది. రెండవది ఏంటండి? ఆయన స్థితి మారింది. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆయన కృప మనకు తెలుసు కదా. ఆయన స్థితి మారిందమ్మా బాబు. ఎవరు వస్తున్నా? ఆయన స్థితి మారిపోయింది. ఆయన శరీరము దాల్చడానికి ఆయన స్థితిని మార్చుకున్నాడు, ఆయన స్థలము మార్చుకున్నాడు. ఆయన ధనవంతుడై ఉండి ఏమైంది? మీరు తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలనని మన నిమిత్తం ఆయన ఏమైపోయాడు? ఆయన ఏమయ్యాడు? దరిద్రుడైపోయాడు. స్థితి మారింది. నా కొరకైన దరిద్రుడైపోయాడు, నా కొరకైన స్థలము మార్చాడు, నా కొరకైన స్థితిని మార్చుకున్నాడు. ఎంత ధనవంతుడండి, ఎంత ధనవంతుడు. సమస్తము ఆయనదే, ఆయన మూలముగానే కలిగాయి. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన మూలముగా కలిగిన ప్రతిదీ కూడా ఏమైందో తెలుసా? అంత ధనవంతుడు కూడా నా కొరకు శరీరము దాల్చి తన స్థితిని మార్చుకున్నాడు. తన స్థితిని మార్చుకున్నాడు. ఆయన ధనవంతుడు, ఆయన స్థితి ఇప్పుడు ఏమైపోయిందండి? దరిద్రత. ఆయన పైవాడు, ఆయన స్థితి, ఆయన స్థలం ఏమైందండి? క్రిందివాడుగా అయిపోయాడు. ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు, గనుడు, శ్రేష్ఠుడు, ఉన్నతుడు, మహోన్నతుడు. అటువంటి వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? నన్ను రక్షించడానికి తన స్థితిని మార్చుకున్నాడు. స్థలము మార్చుకున్నాడు, స్థితిని మార్చుకున్నాడు. క్రీస్తు యేసు యొక్క శరీర ధారణలో ఆయన ఎన్ని మార్పులు జరిగాయో చూడండి, ఎన్ని మార్పులు జరిగాయో. అయిపోయిందా? అవ్వలేదు. స్థాయి మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడండి? స్థాయి. ఒక జిఎం గారు నేను ప్యూర్గా ఉంటానంటాడా?
ఆ జిఎం పోస్ట్కి వెళ్ళడానికి ఏం చేస్తాడు? ఎన్ని ప్రమోషనల్ టెస్టులు రాస్తాడో, ఎన్ని 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 బాధలు పడతాడో. ఆయన స్థాయి మారింది, స్థలము మారింది, స్థితి మారింది, స్థాయి మారిపోయింది. నా కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎటువంటి స్థాయిలోకి వచ్చాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మనకు తెలిసిన భాగాల నుండే మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన స్థితి ఏమిటండి? దేవునితో సమానం. ఆయన స్థలం ఏంటండి? పైవాడు. ఆయన స్థితి ఏమిటండి? ధనవంతుడు. ఆయన స్థాయి ఏమిటండి? అవండి ఆయన స్థాయి ఏంటి? దేవునితో సమానుడు. దేవునితో సమానుడు. ఆయన శరీర ధారణలో నా కొరకు నా ప్రభు తన యొక్క స్థాయిని కూడా మార్చుకున్నాడు. తన స్థాయిని కూడా మార్చుకున్నాడు. చదువునాను ఒకసారి 2:6 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఎంచుకొనలేదు. నేను ఇక్కడ ఉండిపోతే బాగున్నా అనుకోలేదు. నేను వెళ్ళాలి, నేను వెళ్తాను, నేను మరణిస్తాను, నేను విమోచిస్తాను, నేను రక్షిస్తాను, నా తండ్రి చిత్తాన్ని ప్రజల పట్ల నెరవేరుస్తానని ఆయన ఈ లోకాన్ని పుట్టాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్థాయి మార్చుకున్నాడు. ఎటువంటి స్థాయి అండి? దేవునితో సమానుడు, మానవుడైన నాతో సమంగా దిగివచ్చాడు. మన స్థాయికి దిగిపోయాడు, మన స్థితికి దిగిపోయాడు, మన లోకానికి వచ్చాడు, మన లోకానికి వచ్చాడు. ఆయన శరీరము దాల్చడానికి కారణాలు ఇవ్వండి. మీ కొరకు నా శరీరము, మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నా శరీరము మీ కొరకు ఇవ్వబడింది. దేవుడు మీ కొరకు ఇచ్చాడు ఈ శరీరాన్ని. మీ కొరకైన నా శరీరము ప్రభువారు చెప్తున్నారు. అపొస్తలుడైన పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. ఏం మారింది? స్థలము మారింది. రెండవది స్థితి మారింది. మూడవది స్థాయి మారింది. నాలుగవదిగా స్వరూపము మారిపోయింది. చదవండి 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చాలండి. 8వ వచనం. 8వ వచనం. మరియు ఆయన, చూడండి స్వరూపము మారిందండి. 6వ వచనములో దేవుని స్వరూపము కలిగిన వాడు మనుష్య స్వరూపములు. చూడండి 8వ వచనం ఎంత బాగుందండి. ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. అంటే పేద నరుని రూపము ధరించాడు. పేద నరుని రూపము ధరించాడు. స్వరూపము కూడా మారిపోయింది. ఆయన శరీర ధారణలో ఆయన స్వరూపము దేవుడు, దైవ లక్షణాలు కలిగిన వాడు, దేవుడే, దేవునితో సమానుడు, దైవ స్వరూపము కలిగిన వాడు. ఏలెత్తి చూపించలేం. ఏమైపోయింది? 8వ వచనంలో ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా. మరణమైతే బాగున్నాం, ఇంకెలా విధేయత చూపించాడండి? శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను ఎలా తగ్గిపోయాడండి? ఎలా తగ్గిపోయాడు? నా ప్రభు, నీ ప్రభు ఎలా తగ్గిపోయాడు? ఎందుకు ఆయన శరీరము దాల్చవలసి వచ్చిందంటే నీ కొరకే, నా కొరకే. ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. ఊరికే శరీరధారి అయిపోలేదు ఆయన. స్వరూపం మారింది, బాగానే ఉంది. స్వభావము కూడా మారింది. 5వదిగా ఏం మారిపోయిందండి? స్వభావం మారింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం.
ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే మన ప్రధాన ఈ యొక్క గ్రంథకర్త చెప్తున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో ఏమండి సహానుభావము అనుభవం కలిగిన వాడే మనతోనే ఈ శరీరములో మనము ఏవైతే అనుభవిస్తున్నామో అన్నీ ఆయన అనుభవించాడు. ఆయన ప్రధాన యాజకుడు. చదవమ్మా. మన బలహీనతలు ఆయనకున్నాయి కాడు కానీ సమస్త విషయములలో ఆకలితో, నిద్రలేమితో, దాహముతో, అనేకమైన నిందలతో, అనేకమైన సమస్యలతో, అనేకమైన దూషణలతో, అనేకమైన శత్రు భయాలతో కూడా ఆయన ఏమయ్యాడు? శోధింపబడినను. ఆయన పాపము లేనివాడు. ఆయన స్వభావము పాపము లేనిది. ఆయన స్వభావము పరిశుద్ధత. ఆయన స్వభావం ఏంటండి? పరిశుద్ధత. ఆయన శరీరము దాల్చడానికి కారణం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధుడు నా కొరకు ఎలా వచ్చాడంటే, నా కొరకు పాపిగా ఎంచబడ్డాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఎలా పంపాడు చూడండి దేవుడు. చూడండి 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మనయందు నీతి విధి జరగాలి, నీతి విధి నెరవేర్చబడాలి. చూడండి, గమనించండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని, ఏ శరీరం అండి ఇది? పరిశుద్ధుడు తన స్వభావాన్ని ఎలా మార్చుకున్నాడు? పాప శరీరాకారముతో పంపించాడు. స్థలము మారింది, స్థితి మారింది, స్థాయి మారింది, స్వరూపం మారింది, స్వభావము కూడా మార్చుకున్నాడు. పరిశుద్ధుడు పాపము లేనివాడు నా కొరకు మన కొరకు ఆయన ఏమి చేశాడో తెలుసా? ఆ తండ్రి అయిన దేవుడు పాప శరీరాకారముతో పంపి, చదవమ్మా. ఇదేమైనా న్యాయం అండి? చెప్పండి, ఇదేమైనా న్యాయమా? ఆయన శరీరమందు ఎంత మంచివాడండి? పాపమునకు ఎందుకు పుట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు వారంటే, ఆయన శరీరమందు మన శిక్షను నెరవేర్చడానికి, నీతి విధిని నెరవేర్చడానికి, పరిశుద్ధుడైన పుట్టుక కలిగిన ప్రభువు ఆ పరిశుద్ధమైన పుట్టుకలో ఈ పాపి యొక్క నూతన జన్మ కొరకు, మారు మనస్సు కొరకు, పశ్చాత్తాపము కొరకు శిక్ష విధించబడింది. ఎంత మంచి మాట అండి! పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారముతో మన పాపముల కొరకు ఆయన శరీరమందు శిక్షను వేశాడు. ఇప్పుడు ఎవరైనా శిక్షించాలనుకోండి, మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీరు అందరూ కొంతమంది టీచర్లు ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. మీకు ఒక ప్రశ్న వేయాలండి. ఇప్పుడు ఒక బిడ్డను శిక్షించాలనుకోండి, ఎలా శిక్షిస్తారు చెప్పండి? ఎలా శిక్షిస్తారు? ఆ శిక్ష దేనికి ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి? ఒక బెత్తం తీసుకొని కొట్టాలి. ఎక్కడ కొడతావు? శరీరం మీద కొడతావు. ఆత్మ కొడతావా? కాదు కదా. ఒక గోడ కుర్చీ వేయించావు, ఏది బాధపడుతుంది? శరీరం. నొప్పి 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 అంటావు. అర్థమైందా అండి? రాత్రి ఒక బిడ్డ వచ్చాడు నా దగ్గరికి. ఆడికి ఇదే నాకు గుర్తొచ్చింది. ఆడేమనంటే, ఒరే యేసు ప్రభు వారు వస్తానని ఇప్పుడు వరకు రాలేదురా. నువ్వు కాలేజీకి వెళ్తానని ఇంతవరకు వెళ్ళలేదురా. ఈ రెండు ఎప్పుడు జరుగుతాయో? శరీరానికి శిక్ష. శరీరానికి ఏముందండి? శిక్ష. ఒక పిన్ను గుచ్చుకుంటే అమ్మ అంటావు, ఒక పిన్ను గుచ్చుకుంటే అమ్మ అంటావు. అర్థమైందా? ఒక ముళ్ళు గుచ్చుకుంటే బాబోయ్ అంటావు.
ఈ పాప శరీరము కొరకు ఆ పాప శిక్షను ఆయన శరీరం ఎందుకు దాల్చాడు తెలుసా? నీ శిక్షను భరించడానికి. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, మీ కొరకైన నా శరీరము. చూడండి ఎంత మంచి మాట. అమ్మాయ్యా చూడండి ఆయన ఏం చేశాడో. ఏం మారింది? ఉన్నారు ఇక్కడ? ఉన్నారండి? ఏం మారిందండి? స్థలం మారింది. రెండోది స్థితి మారింది. స్థుతి కాదు, స్థితి. స్థుతి అంటే మళ్ళీ వేరే అయిపోద్ది. స్థితి మారింది. మూడోది స్థాయి మారింది. నాలుగోది స్వరూపం మారింది. ఐదవది పరిశుద్ధుడైన దేవుడు పాపిగా ఎంచబడ్డాడు. ఆ శరీరం మీద మన పాపములకు శిక్ష ఊరికి ఇవ్వబడలేదు. ఆయన శరీరం ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపములు ఆయన శరీరం మీద పెట్టాలి, మన శిక్ష ఆయన శరీరం మీద పెట్టాలి, మన యొక్క వ్యాధి ఆయన శరీరం మీద పెట్టాలి, మన శాపము ఆయన శరీరం మీద పెట్టాలి, మన నిందలు ఆయన శరీరం మీద పెట్టాలి, మన శాపము కూడా ఆయన శరీరం. మ్రాని మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. గలతీ పత్రికలో ఉంది. ఏమండి, ఒక 50 కేజీలు మోస్తాం, మహా కొద్ది బలం ఉంటే 100 కేజీలు మోస్తాం. ఆయన ఎన్ని మోసాడో తెలుసా? నీ పాపం, నీ శాపం, నీ తీర్పు, నీ శిక్ష, నీ నింద, నీ అవమానం, నీ తృణీకారం కూడా ఆయన శిలువ మీద మోసాడు. అందుకే ఆయన శరీరధారి అవ్వాల్సి వచ్చింది. ఆ దెబ్బలు ఆయన శరీరం మీద పడాలి, ఆ శిక్ష ఆయన శరీరం మీద పడాలి, ఆ పాపం ఆయన శరీరం మీద పడాలి, ఆ శాపం ఆయన శరీరం మీద పడాలి, ఆ తీర్పు ఆయన శరీరం మీద పడాలి, నిరోగము కూడా ఆయన శరీరం మీద పడాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. ఆయన శరీరం అందుకే శరీరధారి అయ్యాడు. ఆయన శరీరాన్ని చాలుగా దున్నారు. చూడండి, కీర్తనలు 129 ముగిద్దాం. ఒక 2 వచనాలు చూసి ముగించు. కీర్తనలు 129వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ఆ దున్నువారు ఎక్కడండి? భూమి దున్నుతారు. ఎటువంటి పదాలు వాడబడ్డాయి? కొట్టేవారు కాదు అక్కడ. చదవండి, చదవమ్మా, బాగా చదివావు, మరియు మళ్ళీ ఒకసారి చదవమ్మా. దున్నువారు అంటే కొట్టేవారు నా వీపు మీద కొట్టారు అనేది కాదు. అంటే కొట్టడము కన్నా తీక్షణముగా ఆయన శరీరము దున్నబడ్డది. అందుకే మీ కొరకు ఇరవబడిన నా శరీరం. దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఎలా దున్నారు వాళ్ళు? దున్నారు. ఎలా దున్నారు వారు చాలును అంటే ఇంకా కాస్త ఎక్కువ. మనకు పడలేనోడు ఉన్నాడు అనుకోండి, ఎవడైనా మనకు ఇంకోటి తెలుసు, ఇంకోటి ఒకటి కొట్టాడు అనుకోండి, ఏమంట? ఇంకో 2 ఎయిరా అంట కదా. ఆ శరీరం మీద మన శిక్షను భరించాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనకు తెలిసిన మాటే. 24వ వచనం అందరం చదువుకుందాం. అందరూ తీశారండి. 215. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఆయన తానే తన శరీరమందు ఏం జరిగిందండి? మన పాపములకు ఏం జరిగిందండి? మ్రాను మీద మోసాడు. ప్రియమైన సోదరుడా, అమ్మాయ, ఆయన శరీరధారుడిగా రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎంత మార్పు వచ్చింది, ఏమి చేశాడో చూసా. నీ పాపముల కొరకు ఇంకా రక్షింపబడలేదా? ఇంకా మారు మనసు పొందలేదా? ఇంకా హేళన చేస్తున్నావా? ఇక్కడ ఒక బ్రతుకు బయట ఒక బ్రతుకా? లేకపోతే ఇక్కడ ఒక జీవితం బయట ఒక జీవితమా? లేకపోతే నీ ఆత్మను నువ్వు వంచుకుంటున్నావేమో, నీ ఆత్మను వంచుకుంటున్నావేమో, నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావేమో. జాగ్రత్త. నా ప్రభు శిలువ శరీరధారి అవడానికి కారణం శిలువధారిగా మారడానికి.
నా ప్రభు శరీరధారిగా మారడానికి కారణము శిలువధారిగా మారడానికే. ఆ శిలువధారి ద్వారానే పరలోకానికి దారి. మోసపుచ్చొద్దు, దేవుణ్ణి హేళన చేయొద్దు. దేవాలను పాపిలను ఒప్పుకో, దేవాలను తప్పు చేశారని ఒప్పుకో, దేవాలను మోసగిచ్చారని ఒప్పుకో. దేవా ఇక్కడొక బ్రతుకు బయటకు బ్రతుకు అని కాదు. ఆ శరీరధారి శిలువధారిగా నా కొరకై రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు, నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. మీ కొరకు విరవబడిన నా శరీరము, మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం. ఈ శరీరం నాది కాదు సుమా, ప్రభు అంటున్నాడు. ఈ శరీరం మీ కొరకే. ఆ మేడగదిలో తన శిష్యులతో చెప్తున్నాడు, మీ కొరకే, మీ కొరకే, మీ కొరకే. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని మోకరించండి, బలలోకి వెళ్దాం అన్న జర్మన గారు బల విరుస్తారు.